హార్ట్ సర్జరీ అంటే బైపాస్ సర్జరీ అయిపోయిన తర్వాత బైరాటిక్ సర్జరీ చేయించుకున్నటువంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉంటారు. కాకపోతే ఆ వ్యక్తి కార్డియో మెటబాలిక్ రిస్క్ ఏంటి అనేది ఒక కార్డియాలజిస్ట్, ఒక ఎండోక్రైనాలజిస్ట్, అట్లానే ఒక బైరాటిక్ సర్జన్ ముగ్గురు కూర్చుని ఆలోచించుకోవాలి. అంతే తప్పితే ఇది కేవలం ఒక బైరాటిక్ సర్జన్ చెప్తేనో, ఒక ఎండోక్రైనాలజిస్ట్ చెప్తేనో, ఒక కార్డియాలజిస్ట్ చెప్తేనో చేసేది కాదు. ఇది టీమ్ వర్క్ అనమాట. కార్డియాలజిస్ట్ చెప్పేదేంటి, ఈ వ్యక్తి ఈ బైరాటిక్ సర్జరీ కనుక చేయించుకుంటే ఎంత రిస్క్ ఉంటుంది, ఇది కార్డియక్ కాంప్లికేషన్ రావటం, టేబుల్ మీద డెత్ అయ్యే ఛాన్స్ ఉందా, అసలు ఈజీ సేఫ్ ఫర్ ఎనస్థీషియా లాంటివి డిసైడ్ చేస్తారు. ఈ కాంటెక్స్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎనస్థెటిస్ట్ని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఎందుకంటే మొత్తిచ్చేటువంటి డాక్టర్ ఆయనే కాబట్టి, లేకపోతే ఆవిడే కాబట్టి, మనం ఎనస్థెటిక్ రిస్క్ ఎంత ఉంది అనేది కూడా మనం పరిగణలోకి తీసుకుని మాత్రమే ఒక వ్యక్తిని బైరాటిక్ సర్జరీకి గురి చేస్తాం. కాబట్టి వీళ్ళ నలుగురు డిసైడ్ చేసి అప్పుడు మాత్రమే మనం అసలు బైరాటిక్ సర్జరీ అనేది చేయాలా లేదా అని చెప్పి డిసైడ్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో పల్మనాలజిస్ట్ ఒపీనియన్ కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఈ యొక్క ఒబేసిటీ ఉండేటువంటి వాళ్ళలో చాలామందిలో స్లీప్ యాప్నియా ఉంటుంది. స్లీప్ యాప్నియా వల్ల కూడా ఈ యొక్క కార్డియాక్ రిస్క్ పెరుగుతుంది, మెటబాలిక్ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి ఎనస్థెటిక్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సందర్భాల్లో ఒక టీమ్ ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరి ఒపీనియన్ తీసుకుని మాత్రమే రిస్క్ అండ్ బెనిఫిట్స్ని మనం అవుట్వే చేసి ఏది ఎక్కువ, రిస్క్ ఎక్కువ, బెనిఫిట్స్ ఎక్కువ ఆపరేషన్ చేస్తే, అసలు ఆపరేటివ్ రిస్క్ ఎంత, ఎనస్థెటిక్ రిస్క్ ఎంత, వీటన్నిటిని మనం పరిశీలించి వాటిని పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి, రిలేటివ్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి మాత్రమే మనం వి సబ్జెక్ట్ టు ఎ పర్సన్ టు బైరాటిక్ సర్జరీ ఆఫ్టర్ ఎ కార్డియాక్ ఆపరేషన్.